బ్రేకింగ్ న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూరులోని ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కిచెన్ టాయిలెట్ల నిర్వహణ చక్కగా ఉందన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇటీవల ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హాస్టల్ పరిసరాలను ఆయన పరిశీలించారు. కిచెన్ తో సహా అక్కడ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని ఎంపీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పరిశుభ్రత అంశంపై తాను విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని, అందరూ ఆహారం సహా పరిసరాలు బాగున్నాయని చెప్పడంతో సంతోషించానని ఎంపీ తెలిపారు. టాయిలెట్లు కూడా శుభ్రంగా ఉన్నాయని కొనియాడారు. హాస్టళ్లను చక్కగా నిర్వహిస్తున్న సిబ్బందిని ఎంపీ అభినందించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్. ప్రసన్న, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పనితీరు పైన చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొంతకాలం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అదంతా కూడా రాజకీయంగా పెద్ద దుమారం లేచింది. కానీ ఆ తర్వాత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో ఎప్పుడు కూడా సంక్షేమ హాస్టళ్లలోకి తల్లిదండ్రులు కానీ లేదంటే మిగతా అవుటర్స్ కానీ ఎవరిని కూడా రానివ్వడం లేనటువంటి సిచ్యువేషన్ ఉండేది. అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది తెలుసుకోలేనటువంటి నిర్బంధం విద్య ఉండేది. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విద్యార్థులకు స్వేచ్ఛ కల్పించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం మారిన తర్వాత అక్కడక్కడ కొన్ని హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అనేటువంటి నేపథ్యం ఉంది. అది రాజకీయ దుమారం చేసినటువంటి నేపథ్యం. అందులో భాగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల ఎంపీ పలు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు. అక్కడ ఫుడ్ పాయిజన్ ఏవైతే అయినావో ఆ సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు. పూర్తి స్థాయిలో అక్కడ మరుగుదొడ్లకు సంబంధించిన అంశంలో కావచ్చు, ఆహారానికి సంబంధించిన పిల్లలకు పెడుతున్నటువంటి ఏదైతే ఆహారం ఉందో దానికి సంబంధించిన అంశంలో చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ప్రభుత్వ పనితీరు మీద కూడా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిజంగా ఈ స్థాయిలో ఉన్నాయి అనేది కూడా ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రజలతో పంచుకున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, విద్యార్థులు చాలా స్వేచ్ఛగా చదువుకోవాలి, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కల్పించకుండా ప్రజాప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని హాస్టల్లో ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, దాని వెనకాల ఎవరున్నారు, అదంతా కూడా ఇప్పటికే ప్రభుత్వం దాని మీద ఒక ఎంక్వైరీ కూడా చేస్తామని కూడా చెప్పింది. దాని వెనకాల ఎవరన్నా కూడా ఖచ్చితంగా వేడికి లాగుతామని కూడా అటువైపు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అలాంటి నేపథ్యంలోనే ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ ఎంపీలు కూడా పెద్ద రాజకీయంగా కూడా దాన్ని కామెంట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా జిల్లాల్లో ఎంపీలు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను సందర్శిస్తుంటూ పూర్తి స్థాయిలో సంక్షేమ హాస్టళ్ల పైన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పనితీరు చాలా బేస్గా ఉంది, చాలా మంచిగా ఉంది. అక్కడ ఉన్న సిబ్బంది కూడా చాలా క్వాంటిటీ ఫుడ్ పెడుతున్నారు. ఎక్కడ కూడా బాత్రూమ్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నారు. పిల్లలు చాలా స్వేచ్ఛాయుతంలో మంచిగా చదువుకుంటున్నారు అనేది వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో భాగంగానే కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా తమ అభిప్రాయాన్ని చేవెళ్ల పార్లమెంటులో పలు సంక్షేమ హాస్టళ్లను సందర్శించారు. ఆయన నిన్న అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో, విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్న భోజనం ఏ విధంగా ఉంది, పిల్లలు ఏ విధంగా భోజనాన్ని తింటున్నారు, ఏ విధంగా ఉంది, అక్కడ వసతులు ఏ విధంగా ఉన్నాయని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కూడా చాలా బాగున్నాయి, అన్ని వసతులు కల్పిస్తున్నారని కూడా విద్యార్థులు కొండ విశ్వేశ్వరతో చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఆయన విద్యార్థులతో కలిసి ఆ భోజనాలు ఏవైతే పెడుతున్నారో విద్యార్థులకు అదంతా కూడా ట్విట్టర్ వేదిక పంచుకున్నారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వము సంక్షేమ హాస్టళ్లను అంతా కూడా వసతులు మంచిగా కల్పిస్తున్నారని కూడా తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో పంచుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రసన్న. థాంక్యూ వెంకట్.